హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం అరటి పువ్వుతో ఫ్రై ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేయొచ్చు, సేమ్ టైంలో చాలా హెల్తీ కూడా. రండి ఈ అరటి పువ్వు ఫ్రై ఎలా చేయాలన్న ప్రాసెస్కి వెళ్ళిపోతాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి. కడాయి పెట్టిన తర్వాత 2 టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం దీంట్లో 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర, ఇవి రెండింటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన ఆవాలు జీలకర్ర 2 ఫ్రై అయిన తర్వాత మంచి కారంతో ఉన్న పచ్చిమిర్చి 3, అలానే ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీంతో పాటు కొద్దిగా కరివేపాకు, ఇవి అన్నిటినీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడ మనం తీసుకుంటున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండాలి, అప్పుడే మన ఫ్రై అనేది చాలా టేస్టీగా మనకు కుదురుతుందండి. ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అరటి పువ్వుని వాటర్ నుంచి తీసి ఈ ఆనియన్తో సహా వేసేయాలండి. ఇట్లా మనం వాటర్లో వేసి పెడుతున్నాం కాబట్టి మన అరటి పువ్వు అన్నది నల్లగా అవ్వకుండా మనకు ఉంటుంది. మీరు ఇట్లా వేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ వాటర్ అన్ని పిసికేసి వేయండి. వేసి మంచిగా కలుపుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న అన్ని పువ్వుని వేసిన తర్వాత అండి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నామండి. పసుపు వేసి దీంతోపాటు కావాల్సినంత ఉప్పు వేస్తున్నామండి. రెండింటిని వేసి బాగా ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని కుక్ చేయబోతున్నామండి. మనం ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ పోయాల్సిన అక్కర్లేదు, కొద్దిగా నీళ్ళని జల్లించి కుక్ చేస్తే చాలండి. మనకు ఈ అరటి పువ్వు అనేది సూపర్గా మనకు ఉడికి వస్తుంది. చూడండి, పసుపు అలానే ఉప్పు 2 వేసి సూపర్గా కలిపేసామండి. ఇప్పుడు వాటర్ అనేది చాలా తక్కువ జల్లించి మనం మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి కుక్ చేయాలండి. దానికోసం ఇక్కడ నేను కొద్దిగా వాటర్ని జల్లించుకుంటున్నానండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ ఉంటే సరిపోతుంది. అంతే అండి. ఇలా జల్లించి కలపండి. కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి స్లో కుక్ చేస్తే సూపర్గా మనకు ఫ్రై అనేది వచ్చేస్తుంది. 1 నిమిషం తర్వాత మనం మూత తీసి చూసామంటే చూడండి, మనకు అరటిపువ్వు అనేది ఈ విధంగా కుక్ అయ్యి ఈ రంగు అనేది లైట్గా మారిందండి. ఇప్పుడు చెక్ చేసుకోండి. చూడండి, 90% మనకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మూత లేకుండా ఒక 1 మినిట్కు ఇలా మనం కలుపుతూ కుక్ చేయాలండి. ఇలా కుక్ చేస్తే కంప్లీట్గా మనకు అరటిపువ్వు అనేది కుక్ అయి వచ్చేస్తుంది. 1 నిమిషం తర్వాత అండి 1 కప్ అంతా కొబ్బరిని మనం యాడ్ చేస్తున్నాం. ఈ కొబ్బరిని ఈ అరటిపువ్వు పైన వచ్చినట్టు వేసి మూత పెట్టేసి ఒక 10 సెకండ్స్ వదిలేయండి. 10 సెకండ్స్ తర్వాత మనం కలుపుకుంటే ఈ ఫ్రై అనేది కరెక్ట్ మనకు వచ్చేస్తుందండి. 10 సెకండ్స్ తర్వాత మనం మూత తీసేసి చూసామంటే మనకు ఈ కోకోనట్ అనేది స్టీమ్ కుక్ అయ్యి భలే వాసన వస్తుందండి. మెల్లగా ఈ కోకోనట్ని కర్రీతో కలుపుకోండి. అంతే అండి. కోకోనట్ని మెల్లగా కలిపేసి తీసేయమంటే మనకు అరటిపువ్వు ఫ్రై అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ అరటిపువ్వు ఫ్రైని సర్వింగ్ బౌల్కు మార్చుకుంటాం రండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పువ్వు అండి అరటిపువ్వు. ఈ అరటిపువ్వుతో రకరకాల రెసిపీస్ చేయొచ్చు. వచ్చిన వీడియోస్లో నాకు వీలైనంత వరకు మీకు అప్లోడ్ చేస్తానండి. మీరు కూడా ఈ అరటిపువ్వు ఫ్రై రెసిపీని ఇంట్లో ఒక్కసారి సేమ్ కొలతలతో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలామందికి సోంపు వాసన అనేది చాలా ఇష్టపడతారండి. మీరు అలా ఇష్టపడుతున్న వాళ్ళంటే మీరు తాలింపు వేస్తున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత సోంపు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా భలే ఉంటుంది. మీకు ఈ అరటిపువ్వు ఫ్రై రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.